కీర్తనలు 143వ అధ్యాయం 9వ వచనం మనం చూస్తే, నా శత్రువుల చేతిలో నుండి నన్ను విడిపింపుము అని దావీదు ప్రార్థన చేస్తున్నాడు. అవును, నిజమే. మనకు కనిపించే శత్రువులు ఉంటారు, కనబడని శత్రువులు ఉంటారు. కనబడని శత్రువు ఎవరు అంటే సాతాను. మనకి వ్యతిరేకంగా నిత్యము సాతాను పోరాడుతూ ఉంటాడు. సాతాను చేసే దాడి నుండి మనము, మన కుటుంబం తప్పించబడాలంటే ప్రతి ఉదయంనే మనం దేవునికి ప్రార్థన చేయాలి. ప్రభువా, నా శత్రువుల చేతి నుండి నన్ను విడిపించండి అని మనం ప్రార్థన చేసినప్పుడు మన దేవుడు మన శత్రువులు అందరి నుండి మనకి విడుదలని, గొప్ప విజయాన్ని ఇస్తాడు. 4వదిగా మనం దేని కొరకు దేవుని యొద్ద అడగాలి అంటే దేవుని సహాయం కొరకు అడగాలి. కీర్తనల గ్రంథం 46వ అధ్యాయం 5వ వచనం చూస్తే ఇక్కడ ఏమని వ్రాయబడి ఉందంటే, అరుణోదయమున దేవుడు దానికి సహాయం చేయుచున్నాడు. కాబట్టి ఉదయం లేవగానే మనం దేవుని యొక్క సహాయమును వేడుకోవాలి. సో ఈ 4 విషయాల్ని మనం దేవుని